నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? పద్మావతి. ఏం పని చేస్తారు? టైలరింగ్. ఇప్పుడు ఎలా ఉందండి మీ టైలర్ల పరిస్థితి? బానుందమ్మా. అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి టైలర్లకు డబ్బులు వేసేవాడు కదా. అంటే మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం టైలర్లకి ఎటువంటి డబ్బులు అనేది కల్పించట్లేదు. మరి కల్పించలేదు, కానీ టైలరింగ్ నేర్పుతామని మాకు అప్లికేషన్లు పెట్టుకోమని జనాలకి ఇచ్చారు. అప్పుడు అందరికీ ఇవ్వాల టైలరింగ్ కోసం గత ప్రభుత్వంలో. అంటే మరి గతంలో మీరు లబ్ధి పొందారండి జగన్మోహన్ రెడ్డి డబ్బులు? పొందలేదు. ఇప్పుడు చూసుకుంటే అండి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు అయింది. ఎలా అనిపించింది అసలు పరిపాలన? చాలా బాగుంది. అంటే ఈ పరిపాలనలో భాగంగా సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నారు. సూపర్ 6 పథకాలు మరి ప్రజలందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి. గడప గడపన సుపరిపాలన ప్రోగ్రాం అన్నారు. మరి ఎమ్మెల్యే కానీ కార్యకర్తలే కానీ మరి ఇంటింటికి వచ్చారు. అంటే ఈ అమరావతి రాజధాని అకాలంగా కురిసిన వాళ్ళకు మునిగిపోయింది అంటున్నారు. వాస్తవంగా మునిగింది అంటారా? వాస్తవంగా మరో ఉమ్మలపొడకి వర్షం అనేది చంద్రబాబు గారు కురిపించగలరా చెప్పండి? అది వర్షం అనేది వాతావరణం బాగోపోతే వచ్చి మునిగినప్పుడు అది చంద్రబాబు గారు తప్పు కింద ఎలా నిందిస్తామండి? అంటే మరి వైసీపీ వారు చేసే ప్రచారాలకు ఏమనాలి? మరి ఏమనాలండి? ఏమి తెలియనితనం కాదండి, ఒళ్ళు కొవ్వు అనాలి. అంటే సూపర్ 6 పథకాలు అమలు చేస్తున్నప్పటికీ కూడా ఇంకా పథకాలు అమలు చేయలేదు, ప్రజలకి పథకాలు అందనివ్వట్లేదు కూటమి ప్రభుత్వాన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. వీళ్ళు ఎలా సరిపోతారండి? ఇంట్లో 2 పిల్లలుంటే ఒక పిల్లకే అమ్మ పడేసి ఇంకో పిల్లని వదిలేశారు. ఇప్పుడు అందరి పిల్లలకే వేసారు. ఇది కోసం మాట్లాడాలి కదా. అంటే ఇప్పుడు వాళ్ళు చేసే వ్యాఖ్యలు ఏంటంటే వీళ్ళ అక్రమ అరెస్టులు చేస్తున్నారు మమ్మల్ని అని వ్యాఖ్యలు చేస్తున్నారు. అవి పనికిమాల మాట. అంటే కూటమి ప్రభుత్వం నిజంగా అక్రమ అరెస్టులు చేస్తుందా? చేస్తే మాట్లాడరు, చేయలేదు కాబట్టే మాట్లాడుతున్నారు. అంటే చంద్రబాబు గారిని గతంలో అరెస్ట్ చేశారు కదా, ఆ యొక్క కక్షపాతంతోనే ఈ వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని వాళ్ళు వ్యాఖ్యలు చేస్తున్నారు. అలాంటి మా చంద్రబాబు గారు చేయరు. ఎందుకంటే ఆయన పెద్దరికానికి ఎంత ఉంటుందో ఆయన రాజకీయం మీద కూడా అంత బాధ్యతే ఉంటుంది. ఇప్పుడు గత 5 సంవత్సరాల పరిపాలన చూశారు, ఇప్పుడు ఈ సంవత్సరం ఈ 14 నెలల పరిపాలన చూశారు. రెండింటికి డిఫరెన్స్ ఏంటంటారు? 5 సంవత్సరాలు చేసింది 14 నెలల్లో చేసి చూపించారు. అంటే అండి, ఇప్పుడు మహిళల పట్ల గతంలో భద్రతా వ్యవహారాలు ఎలా ఉండేవి, మహిళ బయటికి వెళ్ళాలంటే ఎలా ఉండేది అసలు పరిస్థితి? ఇప్పుడు బాగుంది కదా. అప్పుడు గంజాయి రన్నింగ్లో ఉంది, ఇప్పుడు ఉందా? రావడం గంజాయిని తీసేశారు చంద్రబాబు గారు. ఇంతవరకు ఎక్కడికన్నా ఆడపిల్ల వెళ్ళాలంటే భయపడేది. ఏ గంజాయి బ్యాచీలు ఉంటారో, ఎక్కడి నుంచి ఏ సందులో ఏ ఆపద వస్తుందో, ఇటు నుంచి ఇటు వెళ్ళాలో అని. ఇప్పుడు అలా లేదు. అంటే గత 5 సంవత్సరాల్లో దిశ యాప్ అని పెట్టారు కదండి మరి ప్రభుత్వం. మరి ఆ యొక్క దిశ యాప్ ఏమీ ఉపయోగపడలేదండి? మహిళలకు ఏదన్నా ఇబ్బంది అయితే వెంటనే స్పందించడం కానీ ఆ విషయం నాకు తెలియదు. అంటే గతంలో పోలీసు వారు మహిళల పట్ల ఎలా స్పందించేవారు అండి? స్పందించారంటే అండి, వెళ్ళేవాళ్ళు, సమస్య క్లియర్ అయ్యేది కాదు. వాళ్ళ బాధ్యతగా వాళ్ళు చేసే వదిలేసేవారు అంతే. దాన్ని ఎక్కువగా కేర్ తీసుకునేవారు కాదు. ఇప్పుడు ప్రస్తుతం అండి మీలాంటి మహిళలు బయటికి వెళ్ళకుండా వాట్సాప్ గవర్నెన్స్ అనేది నారా లోకేష్ గారు మనమిత్ర అని ప్రవేశపెట్టారు. ఎలా అనిపించింది అసలు? చాలా బాగుందమ్మా. మాకన్నా మా పిల్లలు వాటిని ఉపయోగించుకుని భవిష్యత్తులు నిలబెట్టుకునే మార్గాన్ని ఆయన చూపించారు. అంటే ఏ సర్టిఫికేట్ కావాలన్నా ఏం కావాలన్నా వెంటనే మరి అందులో లభిస్తున్నాయా? వస్తున్నాయమ్మా. చాలా మంది లేదు అది ఫేక్, అందులో ఏం రావట్లేదు, వాళ్ళు స్పందిస్తున్నారు అంతేగాని. అమ్మా ఇప్పుడు నువ్వు మాట్లాడేవు, ఎమ్మటే దీన్ని తీసి నా చేతిలో పెట్టేయగలవా? రికార్డు పెట్టలేవు కదా, కడగాలి కదా, చూపించాలి కదా. ఇది కూడా అంతే. అమ్మలో జరిపారు అంటే ఖచ్చితంగా ఉంది. మొన్న చంద్రబాబు గారు P4 కార్యక్రమంలో భాగంగా 250 మంది కుటుంబాలు ఆయన సొంత నియోజకవర్గంలో కుటుంబాలు. ఎలా అనిపించింది అసలు? చాలా బాగా అనిపించింది. ఈ రోజుల్లో దత్తత ఎవరు తీసుకుంటారమ్మా? అది బాబు గారు తీసుకున్నారు. అది చాలా మంచి లేని కుటుంబాలకి చాలా ఉపయోగకరంగా, మనిషికి సాయం పడేలాగా ప్రతి కుటుంబాన్ని టచ్ చేయడం అంటే మాటలు కాదమ్మా, ఆయన చేశారు. అంటే ఆ యొక్క సొంత నియోజకవర్గం అంటారా? రాష్ట్రం అంతా చేస్తారు. అంటే అలా దత్తత తీసుకోవడం వల్ల మరి జనాలు ఏమైనా లబ్ధి పొందుతారంటారండి, లేదంటే
వీళ్ళ పేరు మీద ఏమన్నా ఫండింగ్ ఏమన్నా చేస్తారంటారు కూటమి ప్రభుత్వం? చంద్రబాబు గారు కంపెనీలు అభివృద్ధి పరిచి ఆ అభివృద్ధి ఫలాల్ని ఈ బంగారు కుటుంబాలని పంచాలి అనే ఒక ఆలోచన చేసి ఆ ఆలోచన చేస్తున్నారు. మరి ఈ 5 సంవత్సరాల్లో అభివృద్ధి జరుగుద్దంటారా? మరి జరుగుద్ది. మరి గత 5 సంవత్సరాలు చూశారు కదండి, మరి ఏమన్నా అభివృద్ధి జరిగిందంటారా? అప్పుడు జరగలేదు. 14 నెలల్లో జరిగింది. 5 సంవత్సరాలు టైం ఉన్నప్పుడు ఇంకా జరుగుద్దిగా అమ్మా, జరుగుద్ది. అంటే అమరావతి రాజధాని 5 సంవత్సరాల్లో పూర్తయ్యే అవకాశం ఉందంటారా? ఈయనే చేయగలరు, చేస్తారమ్మా. రైతులకి ఎంతో ముఖ్యమైనది పోలవరం ప్రాజెక్టు అవుద్ది. ఇప్పుడు చూసుకుంటే అండి, మీలాంటి మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ కింద వృత్తి విద్య కోర్సులు నేర్పించి మీతో అనేక రకాల వ్యాపారాలు పెట్టిస్తున్నారు కదా. అవును. ఎలా అనిపించింది ఆ చాలా కార్యక్రమం? బాగా. మనం అప్లికేషన్ పెట్టుకుని 23 సంవత్సరాల కాడి నుంచి 40 వరకు కూడా ఇచ్చి, 1 నెల ట్రైనింగ్ కాడి నుంచి 3 నెలలు ట్రైనింగ్ వరకు ఇచ్చి, వాళ్ళే మిషన్లు ఇచ్చి వాళ్ళే అభివృద్ధి బ్రతకమని ఒక మహిళకు సాయం చేయటం ఎంత గొప్పమ్మా. అంటే మేము వాలంటీర్లు పెట్టి ప్రజలందరికీ సేవ చేసాం, మొత్తం నవరత్నాల పథకాలు ప్రజలందరికీ అందించామని జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నాడు. చెప్తారమ్మా, ఎన్నెన్నో చెప్పుకుంటారు. ఎందుకంటే చేయలేదు కాబట్టి చెప్పుకుంటున్నారు, చేసాం కాబట్టి చెప్పుకోవట్లేదు. అంటే గతంలో అయితే అంటే అనేక రకాల ఉద్యోగ అవకాశాలు కల్పించాయంటున్నారు మరి జగన్మోహన్ రెడ్డి. ఏ ఒక్కళ్ళు ఉద్యోగాలు వేసినట్లు లేవమ్మా, ఎక్కడ లేవు. ఒక సచివాలయం వాలంటీర్లు తప్ప ఎవరికి ఉద్యోగాలు వేసిన గాతాలు ఏమీ లేవు మేము చూస్తుండగా. కూటమి ప్రభుత్వం మరి నిరుద్యోగ భృతి అన్నారు కదండి, మరి ఇంకా అమలు చేయలేదు ఏంటంటారు? ఏమంటారండి, ఒకటి చేసుకొస్తున్నారు కమ్మా, ఖచ్చితంగా చేస్తారు బాబు గారు. అంటే 14 నెలలు అయిపోయింది, సంవత్సరంన్నర 14 నెలలే కదనా, ఓ 2-3 ఏళ్ళు కాదు కదా. 14 నెలల్లోని 5 కార్యక్రమాలు చేయడం ఎంత కష్టమమ్మా. ఇదే ప్రభుత్వంలోని 5 సంవత్సరాలు ఉండి చేయలేకపోయారు కదా, మరి ఈయన చేశారు కదా. ఇప్పుడు ఉచిత బస్సు పెట్టారు కదండి, ఉచిత బస్సు వల్ల మరి ఆటో వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది కదా, మరి ఆటో వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఆటో వాళ్ళు ఉండే కిరాయి ఎప్పుడు ఉంటుందమ్మా, ఇది లోకల్. ఇప్పుడు ఒక అన్న ఒక చెల్లి అన్న దగ్గరికి వెళ్ళాలనుకోమ్మా, ఆడపిల్ల ఏం ఆలోచిస్తుంది అంటే డబ్బులు లేవుగా మా అన్నని చూస్తాకని చెప్పేసి వెళ్ళడం మానేస్తారు. ఈ అన్న ఈ బస్ వేయడం వల్ల కుటుంబాలన్నిటిని చక్కగా చూస్తానికి వెళ్ళి మాట్లాడుకోవడానికి వెళ్ళి చేసింది. మీ అందరూ చక్కటి బంధాలను పెంచుకోండి అని చంద్రబాబు గారు ఆడవాళ్ళని స్త్రీశక్తి కింద పురమాయించి ప్రతి ఒక్క ఆడపిల్లకి నేనున్నాను అన్నగా అని భరోసా ఇచ్చారు. గతంలో ఉచిత బస్సు అమలు చేయకముందు జిల్లా వారీగానే అన్నారు, తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెడతాం జరిగింది. అసలు ఎలా అనిపించిందండి రాష్ట్ర? చాలా బాగా అనిపించింది. ఫస్ట్ జిల్లా వారీగా అన్నారు, కానీ ఇంకా ఆడబిడ్డలు ఇంకా యాతన పడతారు. ఈ కొంచెం కూడా మనం ఎందుకు ఆపాలి, అది కూడా చేద్దామని బాబు గారు మంచి నిర్ణయం తీసుకున్నారు. అంటే మరి గతంలో ఆర్టీసీ అనేది లాస్లో ఉంది, ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో కూడా ఆర్టీసీ లాస్లో ఉంది. బాబు గారు అన్నారు ఖజానా ఖాళీ అని. మరి ఇటువంటి ఆర్థిక సంక్షోభంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉచిత బస్సు పెడతాం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అమ్మ, వ్యాపారాలు చేస్తారు, ఈయన కంపెనీలు తీసుకొచ్చి అభివృద్ధి చేసి ఆ ఆదాయాన్ని ఇందులో కలిపి చక్కటి మార్గాలను అమలు పరుస్తారు ఈయన. అంటే దీని యొక్క భారం నిత్యావసర సరుకుల మీద కానీ, లేదంటే ఈ యొక్క ఛార్జీలు పెరగడం కానీ, కరెంటు బిల్లు పెంపు కానీ మరి వంటివి జరుగుతాయంటారా? జరగవు. ఎందుకంటే అమ్మ అభివృద్ధి తీసుకొచ్చి అందులో ఆదాయాలను ఇట్లు పంచుతారు. ఈయన ఆలోచనవంతుడు. అంటే ఫైనల్గా కూటమి ప్రభుత్వానికి 100కి ఎన్ని మార్కులు ఇస్తారండి? 99. ఎవరు మీ ఎమ్మెల్యే గారు? బడేటి రాధాకృష్ణ గారు, చంటి గారు, ఏలూరు శాసనసభ్యులు. ఎలా ఉంది ఆయన పరిపాలన? చాలా బాగా. ఉదయాన్నే వెళితే గనక 6ంటికి ఆయన అటెండ్ అయ్యి అందరి కష్టాలు తీర్చగల మనిషి ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారు అంటే అది బడేటి చంటి గారు. ఓకేనండి, థ్యాంక్ యూ. ఓకే.